హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో ఈరోజు కార్ సర్వీసింగ్ ఉన్నది. కార్ సర్వీసింగ్ చేద్దామని చెప్పేసి టయోటా షోరూమ్కి వచ్చాను. సో వాళ్ళు సర్వీసింగ్ ఎలా చేస్తారు, లోపల క్లీనింగ్ ఎలా చేస్తారు, వ్యాక్యూమ్ ఎలా చేస్తారు, తర్వాత టైర్స్ రొటేషన్ ఎలా చేస్తారు. సో సర్వీస్ చేసేంత టైంలో కూడా రిలాక్స్ అవ్వాలంటే లోపల ప్లేస్, ఆ ఏరియా, ఆ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది అవన్నీ కూడా ఇవాళ మీరు చూద్దరు. కానీ సరదాగా పదండి, నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేద్దాం. కమాన్. కార్ సర్వీసింగ్ వచ్చాను. సో కార్ సర్వీసింగ్ చేయించుకోవాలంటే మనం ముందుగానే అపాయింట్మెంట్ బుక్ చేసుకొని వాళ్ళ అపాయింట్మెంట్ ఇచ్చిన టైంకి రావాలి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ కనపడుతుంది కదా మీకు, ఇది సర్వీస్ చేసే ప్లేస్. ఇది మనం వెళ్ళాలంటే ఇక్కడ రైట్ సైడ్ ఉన్న యారో ఉంది కదా, అటు సైడ్ మనం వెళ్ళాలి. అక్కడ లోపల మన నేమ్ డిస్ప్లే చేస్తారు, ఎందుకంటే మన అపాయింట్మెంట్ టైం ఇప్పుడే కదా. సో లోపల మన నేమ్ డిస్ప్లే చేస్తారు. ఈ రెండు యారోస్ కూడా లోపలికి వెళ్ళడానికి. ఇప్పుడు నేను లోపలికి వెళ్తాను, చూడండి ఒకసారి. లోపలికి వెళ్ళేటప్పుడు వాళ్ళు మనకి మన నేమ్ కూడా డిస్ప్లే చేసి ఉంటుంది అంతా. ఇక్కడ అంతా మానిటర్స్ ఉంటాయి. ఆ మానిటర్స్ లో మన ఎవరెవరైతే అపాయింట్మెంట్ ఉందో ఈ టైంకి ఆ నేమ్ అవన్నీ కూడా వాళ్ళ నేమ్స్ డిస్ప్లే చేస్తారు. లక్కీగా లోపలికి వచ్చాను. పెద్ద వర్షం స్టార్ట్ అయింది, లేకపోతే దొరికిపోయేవాడిని ఇప్పుడు నేను బయట. ఇది వర్షం చూసారా, విపరీతంగా పడుతుంది వర్షం. తను వచ్చి ఇప్పుడే అడిగెళ్ళింది నీకు అపాయింట్మెంట్ ఉందా అని. సో ఎందుకంటే వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళిపోయింది కాబట్టి, సో వాళ్ళు ఒకరిని పంపిస్తారు, అసైన్ చేస్తారు మనకి. అసైన్ చేసిన వాళ్ళు వచ్చి ఇప్పుడు మన దగ్గర డీటెయిల్స్ అన్ని తీసుకుంటారు. వర్షం చూడండి, విపరీతంగా వర్షం పడుతుంది మొత్తం. ఇదంతా కూడా కార్స్ డెలివరీ ఇచ్చే ప్లేస్. డెలివరీ ఇస్తారు ఇక్కడ అంతా కూడా. అంటే బయటకు వచ్చేస్తాయి రెండు, ఆ కార్ సర్వీసింగ్ అయిపోతే బయటకు వచ్చేస్తాయి. ఇక్కడ వచ్చేసి ఎంత కూడా ఇంటేక్ ఇదంతా కూడా. సో ఈయన ఇవాళ నా కార్ సర్వీస్ కి అసైన్ చేసిన పర్సన్ ఎల్జే. సో ఈయన వచ్చేసి మొత్తం కార్ సర్వీసింగ్, వాటర్ వాష్ అన్ని కూడా చేస్తాడు. అది ఎలా చేస్తాడు ఏంటో మనం చూద్దాం. సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ రాగానే ఒక చిన్న టాబ్లెట్ తీసుకుంటారు. ఆ టాబ్లెట్ నుంచి తీసుకొచ్చి మన డీటెయిల్స్ అన్ని ఉంటాయి. సో వాళ్ళు ఆపరేట్ చేసి మనకి ఎన్ని మైల్స్ అయినాయి, ఏ సర్వీస్ ఉన్నాయి, మొత్తం కూడా అన్ని కూడా క్లియర్ గా కూడా ఇక్కడ నుంచి చూసుకొని ఇక్కడ నుంచి గ్రాప్ చేసుకొని మనకి అసైన్ చేస్తారు అనమాట. ఇది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కస్టమర్ కూడా వాళ్ళు చేసే పని ఇదే. అది Hey, what's up, guys? My name is LJ. I'm here at Beaver Toyota, servicing my good friend here. I'm gonna get this vehicle done here in an hour. He's just here for a 25,000 mile service, and he's here for a car wash as well, even though it's raining. But it's still gonna get it done here at Beaver Toyota. We offer great cafe, food. Although it closes at 2 p.m., we got a piano if you got any instrument skills, and then get him in and out in an hour. That's what I'm here to do. But thanks for coming here. Okay. Good to see you, and thanks for having me in. Thank you so much. Yes, sir. Thank you, man. Bye. ఇక్కడ చూసారా లోపల సర్వీస్ చేసే ప్లేసెస్ ఇవి. ఒక్క ప్లేస్ కాదు ఇది, ఇలాంటి ఒక 3-4 ప్లేసెస్ ఉంటాయి. ఇది ఇక్కడ కార్స్ సర్వీస్ చేస్తూ ఉంటారు, ఇది ఒక ప్లేస్. తర్వాత అలాగే ఇవి కూడా చూసారా, ఇక్కడ వచ్చేసి ఇక్కడ కొన్నిసార్లు కార్స్ సర్వీస్ చేస్తుంటారు. డైలీ చాలా కార్లు సర్వీస్ చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళకి డిఫరెంట్ యూనిట్స్ అవన్నీ కూడా చూడండి లోపల ఎలా ఉంటాయి. అన్ని పెద్ద పెద్ద ఫ్యాన్లు, మిషనరీస్, బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్తో ఉన్న వాళ్ళందరూ కూడా సర్వీస్ చేసేవాళ్ళు. ఓన్లీ ప్యూర్ బ్లాక్ వేసుకొని ఉంటారు. వాళ్ళు వచ్చేసిందంటే రిప్రజెంటేటివ్స్ లాగా మనం తీసుకొని చేస్తూ ఉంటారు. కార్ టైర్ ఎలా తీస్తున్నాడు బయటికి, 4 స్క్రూలు బయటికి తీస్తాడు, లాగేస్తున్నాడు. ఇక్కడ చూడండి ఇది కూడా ఎలా తీస్తాడు. అంతే. సో ఫ్రంట్ ఇది బ్యాక్కి, బ్యాక్ ఇది ఫ్రంట్ వేస్తున్నాడు. సో అది రిక్వెస్ట్ ఉంటుంది కస్టమర్ది. సో ఆ పని చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ. వీళ్ళందరూ కూడా కార్ సర్వీసింగ్ చేసే వాళ్ళే, స్కిల్డ్ వర్కర్స్ మొత్తం. ఈ పైన గాల్లో ఎలా ఆడుతుంది చూసారా, ఇదే నా కారు. సో వీళ్ళు 4 సైడ్స్ కూడా టైర్స్ రొటేషన్ చేస్తున్నారు. అయిపోయిన తర్వాత చూడండి ఎలా దింపుతున్నారు, మెల్లగా చిన్నగా తీసుకొస్తున్నారు, స్పేస్ ఎక్స్ దింపినట్టు. సో ఎప్పుడైనా కానీ మన కార్స్ ఏంటంటే షోరూంలోనే సర్వీసింగ్ ఇస్తే బెటర్. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే కంపెనీ స్టాండర్డ్స్ ప్రకారం థ్రెడ్స్ కానీ అన్నీ కూడా కరెక్ట్గా వాళ్ళకి ఎంతవరకు తిప్పాలో అంతవరకు తిప్పుతారు. ఎందుకంటే మనం హైవేలో వెళ్తూ ఉంటాం కాబట్టి హై స్పీడింగ్లో. మన షోరూంలో అయితే వాళ్ళు కరెక్ట్గా చేస్తుంటారు. బయట మనం ఎక్కడైనా ఇస్తే మనం నమ్మలేం, చెప్పలేం ఎలా చేస్తారేంటో మనకు తెలీదు. సో మనం సేఫ్ సైడ్ కోసం మనం ఎప్పుడన్నా కానీ బెటర్ షోరూంలో ఇవ్వటం అనేది నా సజెషన్ అయితే అది. ఇవి కొత్త పార్ట్స్ ఏమైనా కావాలంటే పోయినాయి అనుకోండి, వేస్తారు, ఇక్కడే వేస్తారు వీళ్ళ దగ్గర. సార్ చూసారా మొత్తం ఎంత వర్షంగా ఉంది బయట అంతా. ఇంకొక ఏరియా ఉంది లోపల, వాషింగ్ ఎలా చేస్తారు చూద్దాం పదండి వెళ్దాం. ఇది కార్ వాష్ చేసే ప్లేస్. ఇది వ్యాక్యూమ్ కూడా చేస్తారు వాష్ చేసే ముందు. ఆ వ్యాక్యూమ్కి వాడే మిషన్ ఇది.
మొత్తం లోపలికి ఒక పైప్ పెట్టేసి అన్ని కూడా వ్యాక్యూమ్ చేసేస్తున్నారు లోపల చూడండి సరే. కార్ వాష్ చేసే ప్లేస్ చూడండి ఎలా ఉందో. ఈ కార్ వాష్ చేసుకోవడానికి రెడీగా ఉంది. దీన్ని ఇప్పుడు మెల్లగా లోపల తీసుకెళ్ళేసి ఆ ప్లేస్ అక్కడ పెడితే అవి ఆటోమేటిక్గా మొత్తం కార్ అంతా కూడా వాష్ చేసేస్తుంది. చూడండి ఫస్ట్ పైన వచ్చేసి లైట్ వాటర్ లాగా చల్లుతున్నాడు. ఇది వచ్చేసి సో సోప్ వాటర్ వేసాడు, లోపల తీసుకెళ్తున్నాడు. చూడండి కారు వాష్ ఎలా చేస్తాడో. సో అక్కడ తీసుకెళ్ళి ఆ ఏరియా తీసుకెళ్ళి అక్కడ పెడతాడు మొత్తం. ఇది కార్ వాష్ చేసే ప్లేస్. ఇది ఆ మిషన్ ఆన్ చేస్తే చూసారా ఆటోమేటిక్గా ఎలా అవుతుందో. ఆ సైడ్ నుంచి రబ్బర్స్ లాగా అన్నీ వచ్చేసి మొత్తం కారు మొత్తం కూడా క్లీన్ చేసేస్తా ఉంది. చూడండి మిషన్ ఎలా ఉందో. ఆల్రెడీ సోప్ వాటర్ ఉంది. సో 360 డిగ్రీస్ మొత్తం అన్ని కూడా కింద నుంచి కూడా వాటర్ వస్తాయి, చుట్టూరు వస్తాయి, సైడ్ వస్తాయి, అన్నీ వస్తాయి. ఇది ఒక ఎక్విప్మెంట్ లాగా ఉంది. ముందుకి వెనక్కి తీసుకెళ్ళి క్లీన్గా వాష్ చేసేస్తాం మొత్తం అంత కార్ అంతటిని. ఈ సైడ్ నుంచి చూసారా, సైడ్ నుంచి కూడా వాటర్స్ వస్తున్నాయి, ఇటువైపు నుంచి వాటర్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. సో మొత్తం ముందుకి తీసుకెళ్తుంది. ఇప్పుడు మొత్తం ముందుకు క్లీన్ చేసేస్తాం మొత్తం అన్నీ. ఇప్పుడంతా కూడా ఈజీ ప్రాసెస్. ఇంతకుముందు అయితే మనుషులతో చేసేవాళ్ళు, ఇప్పుడు అంతా కూడా మిషనరీ అయిపోయింది. అది చూడండి మళ్ళీ ముందుకి క్లీన్ మొత్తం కూడా క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అది. అంత క్లీన్ అయిపోయింది చూడండి మొత్తం కార్ అంతా. అయిపోయిన తర్వాత 4 సైడ్ కూడా ఇటువైపు నుంచి అటువైపుకి వెళ్ళిపోతాయి. తర్వాత ఇంకా అయిపోయింది, వాషింగ్ అయిపోయింది, ఇంకా బయటకు వెళ్ళిపోతుంది ఇంకా అది. ఆ ముందు ఒక్కసారి వాటర్ చల్లుతున్నా ముందు, ఆ ముందంతా వాటర్ చూసారా అట్లా వస్తుంది. తర్వాత ఆ బ్లోవర్ చూసారా, ఆ పైనుంచి 2 బ్లోవర్స్ ఉన్నాయి కదా, ఆ బ్లోవర్స్ తో ఎయిర్ లాగా వచ్చేసి దాన్ని ఆర్పు బయట తీసుకెళ్ళిపోతుంది. స్లోగా వెళ్ళిపోతుంది కార్ మొత్తానికి బయటికి. పూర్తి వెళ్ళిపోయింది చూడండి, వాషింగ్ అయిపోయింది కార్. ఈ ఏరియాలో ఒక 10 మంది దాకా కూర్చొని ఉంటారు. వీళ్ళందరూ కూడా సర్వీస్ సెంటర్కి సంబంధించిన రిప్రజెంటేటివ్స్. మన కార్ ఇచ్చిన తర్వాత ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమన్నా కానీ చెప్తారు, మనకి కాల్ చేసి. ప్లస్ అయిపోయిన తర్వాత కూడా మనకి ఇన్ఫార్మ్ చేసి చెప్తారు. పేమెంట్ అన్ని కూడా ఇక్కడే కట్టాలి మనం. ఇక్కడ మనకి ఏమన్నా కొత్త పార్ట్స్ ఏమైనా కావాలనుకుంటే మనం ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. మనకి ఏంటంటే టీ షర్ట్స్ అని కానీ, కీ చైన్స్ అని, కారుకి సంబంధించిన ఏమైనా ఐటమ్స్ ఏమైనా కావాలంటే ఇదే షోరూంలో సర్వీస్ సెంటర్ పక్కనే అన్ని క్లీన్గా మనకు ఉంటాయి. ఏమైనా కావాలంటే మనం వచ్చి ఇక్కడ తీసుకోవచ్చు. కాకపోతే కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ. కారు సర్వీస్ చేయడానికి మినిమం 1 అవర్ తీసుకుంటారు. ఈలోపు బోర్ కొట్టుకుంటా లోపలికి వచ్చేసి మనకు కావాలంటే తినాలంటే తినొచ్చు. ఇక్కడ ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ ఏమైనా ఉంటాయి తీసుకోవచ్చు. కాఫీ ఉంటాయి లోపల, ఫ్రీ అయితే కాదు, డబ్బులతోనే అన్నీ. రిలాక్స్ అవ్వాలంటే ఇక్కడ చాలా ప్లేసెస్ ఉంటాయి, చాలా బాగుంటుంది ఇక్కడ. పియానోస్ అని పిల్లలు ఆడుకోవడానికి, ఫ్యామిలీతో కూడా వస్తారు కదా, ఇవన్నీ కూడా టాప్ చైర్స్, చాలా బాగుంటుంది. అంతా కూడా ఫ్రీ కాఫీ ఏరియా. మనం కాఫీ కావాలనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు, మనం కాఫీ చేసుకోవచ్చు. చూసారు కదా పాలు ఇలా ఉంటాయి, చిన్న చిన్న ప్యాకెట్లు. ఈ పాలు తీసుకోవచ్చు. ఈ కప్స్ తీసుకొని డికాషన్ పోసుకొని తర్వాత పాలు కలుపుకుంటారు ఇక్కడ. పాలు కలుపుకొని తర్వాత మనకి షుగర్ అవి కూడా యాడ్ చేసుకొని తాగేయటమే. ఇది వచ్చేసి స్టిక్స్ తీసుకొని తిప్పుకొని తాగటమే. కుకుంబర్ రిఫ్రెష్, తర్వాత లెమన్, పీచ్, మ్యాంగో, ఇంకేమన్నా కావాలనుకుంటే ఇక్కడ వచ్చేసి ఇక్కడ తీసుకోవచ్చు ఇవి. సో ఇక్కడ కూర్చోడానికి అయితే చాలా ప్లేసెస్ ఉంటాయి, బాగుంటుంది, సరదాగా హ్యాపెనింగ్ ప్లేస్ లాగా ఉంటుంది. ఇది టయోటా షోరూమ్. ఇది మనం లోపలికి వస్తే మనకి కొత్త కార్ డీటెయిల్స్ కానీ, లేకపోతే పాత కార్ గురించి ఎంక్వైరీ చేయాలన్నా, అపాయింట్మెంట్ కావాలన్నా, ఏదన్నా కానీ ఇక్కడ అంతా చూసారు కదా, వీళ్ళందరూ కూడా సేల్స్ రిప్రజెంటేటివ్స్. వీళ్ళు మనకి ఫుల్గా డీటెయిల్స్ ఇస్తారు, హెల్ప్ చేస్తారు మనకి. ఇది వచ్చేసి పియానో ఉంటుంది ఇక్కడ. ఈ పియానో ఏంటంటే మనం ఒకవేళ మనకు కానీ పియానో వచ్చి సరదాగా ప్లే చేయొచ్చు ఇక్కడ. ఇది చూసారా ఎంత బాగున్నాయో ప్లేసెస్. ఇక్కడ వచ్చేసి సీటింగ్ మాత్రం సూపర్గా ఉంటుంది అసలుకి. ఎన్ని ప్లేస్లు ఉంటాయంటే మనం ఎక్కడంటే అక్కడ కూర్చోవచ్చు, వర్క్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ కూర్చొని.
ఇతను క్యాస్డీ ఇతని పేరు. సో క్యాస్డీతో మాట్లాడి ఆయన ఏం చేస్తున్నాడు ఇక్కడ, ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం ఎంతో కనుక్కుందాం ఒకసారి. ఓకేనా, నేను ఇప్పుడు క్యాస్డీతో ఉన్నాను. సో హీజ్ మిస్టర్ క్యాస్డీ. సో నా కార్ కొనింది ఇక్కడే 23లో కొన్నాను నేను కార్ ఇక్కడ. సో సర్వీసింగ్ చేద్దాం వచ్చాను ఇక్కడ. సో మనోడు కలిసాడు, మాట్లాడదాం. Hey, my name's Cass Fauché from Beaver Toyota. I'm having fun with my friend Raj here. I sold him his 23 Camry that he loves very much. I love hanging out with him. It's just a pleasure to be here. It's super fun. Thank you so much. Yeah, he's a really cool guy, I have to say. You know, Thank you so much. It's been a long time. yeah, for real, man. You've been good. Yeah. Long time no see, for real. మీరు బయట చూస్తున్నారు కదా, సెకండ్ హ్యాండ్ కార్స్ ఉంటాయి, మోస్ట్లీ సెకండ్ హ్యాండ్ కార్స్ ఇవి. సో అంటే ఏంటంటే మనకి ఇది టయోటా షోరూమ్ అయినా కానీ ఓన్లీ టయోటాదనే లేదు, అన్ని కంపెనీస్, ఏ కంపెనీ అయినా కానీ ఉంటాయి మనకి. పెద్ద కంపెనీలు ఉంటాయి, చిన్న కంపెనీ కార్స్ ఉంటాయి, బ్రాండ్స్ అవన్నీ కూడా ఇక్కడ పెట్టుంటాయి. వాటిల్లో మనం ఏదైనా కార్స్ కొనాలనుకుంటే ఇలాంటి వెహికల్స్లో తీసుకెళ్తారు మనల్ని. ఇది చిన్న కారు, అంటే ఫ్యామిలీ వచ్చారనుకోండి ఎక్కువ మంది, సో వాళ్ళని ఇలాంటి పెద్ద పెద్ద వ్యాన్లో తీసుకెళ్తారు. వాళ్ళని తీసుకెళ్ళి మొత్తం టూర్ లాగా వేయించి మొత్తం చూపిస్తారు. వాళ్ళకి ఏ కార్స్ కావాలి, ఏం కావాలి అనేది కూడా మొత్తం తీసుకెళ్ళి చూపిస్తారు వాళ్ళు. టైం పాస్ అయింది ఇక్కడికి వచ్చామంటే, మనం ఇక్కడ కూర్చోవచ్చు, హాయిగా ఫ్యామిలీతో కూర్చోవచ్చు. బయట చూసారు కదా, మంచి వర్షం పడతా ఉంది. ఈ వర్షం కానీ లేకపోతే మీకు ఆ బయటికి వెళ్ళి చూపించేవాడిని ఏ మోడల్ కార్స్ ఎంత కాస్ట్ ఉన్నాయి ఏంటనేది. సో ఇప్పటికీ మనం లోపల ఉందో చూద్దాం, బయట ఉందో తర్వాత చూద్దాం. ఓకేనా, ఇక్కడ ఏంటంటే వీకెండ్స్ అప్పుడప్పుడు వీళ్ళు షోరూమ్ వాళ్ళే ఇక్కడ ఏమన్నా లంచ్ కానీ అట్లా అరేంజ్ చేస్తారు, స్నాక్స్ అరేంజ్ చేసి ఇక్కడ వచ్చిన కస్టమర్స్కి కూర్చోటానికి అట్లా ప్లేస్ ఉంటుంది. ఫ్రీ ఫుడ్ కానీ అలా ఇస్తూ ఉంటారు, బాగుంటుంది ఇక్కడ, ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ ఈ ప్లేస్లో కూడా, సూపర్గా ఉంటుంది. నా కార్ సర్వీస్ అయితే అయిపోయింది. సో అయిపోయిన తర్వాత కాల్ చేస్తారు వాళ్ళు, కాల్ వచ్చింది. సో బయలుదేరి వెళ్ళటం. ఇంకా ఈ కారు 1 lakh miles తిరిగిందంట, ఎప్పుడుదో పాత కారు, అందుకే ఇక్కడ 1 lakh miles అని పెట్టాడు. మావాడు చూసారా ఎలా వస్తున్నాడు, పియానో ఎల్జీ అల్లాడిస్తున్నాడు, పియానో తగ్గేది లేదు. టైం పాస్ కోసం ఇక్కడ సరదాగా వచ్చి పియానో కానీ ఏది కానీ నేర్చుకోవచ్చు టైం పాస్ కోసం. ఆసమ్ సూపర్. నా కార్ అయిపోయింది సర్వీస్. సో లైన్లో రెడీగా ఉంది ఇక్కడ చూడండి. కార్ సర్వీస్ కానీ అయిపోతే ఈ 2 లైన్స్లో నుంచి బయటకు వెళ్ళాలి, ఇట్లా అట్లా వెళ్ళిపోవటమే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.